సాయిరామ్. 2007 సంవత్సరంలో నేను మోతీ నగర్‌లో ఉన్నాను. ఒక డివోటీ ఉండేవారు. ఆయనకు అనుకోకుండా ఏం జరిగిందో తెలవదు. ఆయన అన్‌కాన్షియస్ కూడా అసలు ఏమి తెలవదు మొత్తం. పాయింట్ కూడా ఒకళ్ళొచ్చి ఎయాల్సిన పరిస్థితి అట్లా ఉంటే, వెంటనే తీసుకుపోయి కేర్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఆయన జబ్బు అంటే ఏంటో తెలీదు. అసలు ఏం జబ్బో తెలవటంలే. ఏం ట్రీట్‌మెంట్ అన్ని రకాల టెస్ట్‌లు చేశారు. ఏం అర్థం కాలే. ఎటువంటి పరిస్థితి ఏంటంటే డాక్టర్లు చెప్పారు 24 గంటల్లో గనక అతను నార్మల్ స్థితికి రాకపోతే మీరు ఈ ఏర్పాటు జేసుకోండి. ఎక్కడ జేసుకోవాలో, ఎవరెవరిని పిలుచుకోవాలి అని అంత స్టేజ్‌కెళ్ళిపోయింది. వాళ్ళేంటంటే సైడ్ ఓటీస్ కాబట్టి భార్య, పిల్లలు వాళ్ళు ఇగ స్వామి గురించి ప్రార్థించటం, గాయత్రి జేయటము, స్వామి ఫోటోలన్నీ గూడా ఆ యొక్క మా ఇచ్చిన రూముల్లో పెట్టుకొని అట్లా చేస్తూ వచ్చాం. ఐదో రోజుకు ఏమి లేదు సోడియం తక్కువైందని జెప్పి తేలింది. విచిత్రం. కొన్ని నడిపిస్తేనే నడవటం పరిస్థితి. అట్లా ఉన్న తర్వాత స్వామి ఆనాడు కాపాడి, ఆనాడు నాకు స్వామి మరుజన్మ ప్రసాదించారు. ఆ యొక్క హాస్పిటల్‌లో ఉంది నేనే. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా చెప్పాలి నేను ఈ హుస్సేన్ అనేటువంటి అతను తల్లంపాడు మా ఊరు పక్క ఊరు అక్కడే తిరిగి మేము మా ఊరు రావాలి. చాలా సన్నిహితుడు. తల్లంపాడు అతను మాది ఎడవెల్లి. పక్కన ఒక 3 కిలోమీటర్లే మాకు ఊరు. ముందు అతని గురించి నేను చెప్తున్నాను. స్వామి ఒక హిరణ్యగర్భ లింగాన్ని సృష్టించారు బెంగుళూరులో. సృష్టించినప్పుడు ఏం చెప్పారంటే, ఈ యొక్క ఫోటో ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకు స్వామి కాపాడతారు. ఏది ఉన్నప్పుడు కానప్పుడు గాని ఎవరు చేస్తారన్నారు. ఇది జరిగిన తర్వాత అందరూ ఫోటోలు తీసుకున్నారు, కొనుక్కున్నారు అక్కడ బెంగుళూరులో వైట్‌ఫీల్డ్‌లో. కొన్న తర్వాత ఒక 3, 4 రోజుల తర్వాత ఒకతనికి వస్తూ ఉంటే ఒకతను పడిపోయినాడు రోడ్డు మీద. అతనికేదో ఫిట్సో తెలవదు, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ వచ్చింది. హార్ట్ అటాక్ అనుకుంటా ఐ థింక్. ఇతనికి అనిపించింది స్వామి చెప్పారు కదా! అని చెప్పి టెస్ట్ చేద్దామని చెప్పి ఆయన జేబులో ఉన్నటువంటి హిరణ్యగర్భలింగ ఫోటో తీసి అతన్ని హార్ట్ అటాక్ సంబంధించింది. ఇట్లా రుద్దారు. కాసేపట్లో అతను కోలుకున్నాడు. మంచినీళ్ళు తాగిచ్చాడు. అతన్ని తీసుకెళ్ళి పక్కనే మన స్వామి హాస్పిటల్ ఉంటే అడ్మిట్ చేసాడు. అయిపోయిన తర్వాత తెల్లవారి దర్శనంలో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు స్వామి అన్నారు దగ్గరికొచ్చి, "నన్ను పరీక్షించావు గదా! నెగ్గానా?" అన్నారు స్వామి. "అదేంటి స్వామి నేను మిమ్మల్ని పరీక్షించడం ఏంటన్నా?" "అదే అతను ఎట్లా ఉన్నాడని అడిగారు." అప్పుడు అనిపించింది. అక్కడి నుంచి ఇగ ఆ ఫోటో నేను ఎన్ని వందలు కొన్నానో, ఎంతమందికిచ్చానో లెక్కలేదు. ఎప్పుడు నాకుంటుంది. నా జేబులో ఉంటుంది. అందరికి నేను ఇస్తూ ఉంటా. మా బావగారు మంచిర్యాలలో ఉండేవారు. ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో పనిచేసేవారు. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. ఆయన డివోటీ, సాయి డివోటీ. ఒకరోజు ఆయన బండి మీద నుంచి వస్తూ కింద పడ్డాడు. ఆయన బండి వెనక కూర్చున్నాడు. ఒకడు డ్రైవ్ చేస్తున్నారు. కింద పడ్డాడు. కింద పడి అసలు కాలు ఏంటంటే ఆ పాదం ఇట్లా బొంగరంలాగా తిరుగుతున్నది. పూర్తయిపోయింది. సరే వెంటనే గబాల్న అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటే అక్కడికి తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీశారు. అన్నీ చేసిన తర్వాత ఆ డాక్టర్ ఏమన్నాడంటే మా అక్కయ్య వాళ్ళతోని, "ఈ కాలును ఇంతవరకు కట్ చేయాలమ్మా. దాన్ని మనం ఇక్కడ చేయలేదు. మీరు హైదరాబాద్ ఎళ్ళండి. హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ ఉంది." అక్కడ వాళ్ళకి ఎవరు చుట్టాలు లేరు. సాయి డివోటీస్ చుట్టాలు. మా మంచిర్యాల మందిరం ఎదురుగుండానే మా బావగారు వాళ్ళు ఉండేవాళ్ళు. మా అక్కయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. సరే అప్పుడు ఆ పిల్లలు ఒకటి ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేశారు. ఆ రోజు అఖండ భజన నడుస్తోంది సత్పిల్ల నాకు. అఖండ భజనలో ఉన్నాను నేను. సరే అప్పుడు ఎంబటే నేను బయలుదేరి వస్తున్నా అని చెప్పా. వాళ్ళకు సాయి డివోటీస్ మొత్తం మంచిర్యాల సమితి అంతా అక్కడ ఉంది ఆ రోజు హాస్పిటల్ దగ్గర. అందులో సాయిరామ్ అని చెప్పేసి ఒక పిల్లవాడు ఉండేవాడు. స్వామి స్టూడెంట్ అతను. అక్కడ ఉంటున్నాడు ఆ ఊరతను. అతను ఎంబటే హిరణ్యగర్భలింగం ఫోటో తీసి మా బావగారి రూమ్‌లోకి పోయి ఆయన ఆ కాలు కింద మా బెడ్‌షీట్ కింద పెట్టాడు మంచం మీద. అక్కడ నర్సులు పడ్డారు. ఇదంతా తడిసిపోతుంది, పాడైపోతుంది. అయితే అయింది మీరు ఉంచండన్నారు. డాక్టర్ 11కి వచ్చాడు. ఆపరేషన్ చేయటానికి. వాళ్ళేమన్నారంటే డాక్టర్‌తో అన్నారు, "మీరిక్కడే ఆపరేషన్ చేయండి. కట్ చేయాల్సొస్తే ఇక్కడే కట్ చేసేయండి. మేము అక్కడ హైదరాబాద్ దాకా మేము పోలేమన్నారు" మా అక్కయ్య వాళ్ళు. స్వామి మీద భారం వేశారు. దండం పెట్టారు. స్వామిని ఆ యొక్క మన సమితి సభ్యులంతా కూడా గాయత్రి చేస్తున్నారు. జరుగుతోంది. 11 గంటలకు ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్ళే ముందు వాళ్ళు మళ్ళీ ఎక్స్‌రే చేస్తారు. విచిత్రం ఏంటంటే మొదటిసారి తీసిన ఎక్స్‌రేకు రెండోసారి తీసిన దాని రూపురేఖలు లేవు. మారిపోయింది. సింపుల్‌గా హ్యాపీగా ఆయన చక్కగా చేసేసి మంచిగా ఆపరేషన్ చేసి దిగ్విజయంగా చేసి ఆయన బ్రహ్మాండంగా నడిచాడు. అక్కడ ఉద్యోగం చేసుకున్నాడు. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ పుట్టపర్తిలో ఉంటున్నాడాయన. మా మేనకోడలు కూడా పుట్టపర్తి జనరల్ హాస్పిటల్‌లో పనిచేస్తుంది. సర్వీస్ చేస్తుంది. మేనకోడలు మంచిర్యాలలో ఉంటుంది. అప్పుడు నాకనిపించింది అంటే ఇంత పవర్ ఆ యొక్క ఫోటోలో ఉందా అనుకోని నేను ఎవ్వరు కనపడితే వాళ్ళకిచ్చిన చేశా అట్లా. అదే రకంగా మా కోసనెండ్ల నందిపాటి కృష్ణారావు గారు మిర్యాలగూడెంలో ఉండేవాళ్ళు మా మరదలు. కృష్ణారావు గారు జనవరి సర్వీస్‌కి పుట్టపర్తిలో ఉన్నాడు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఒకరోజు కిడ్నీస్ ప్రాబ్లమ్ వచ్చి ఫెయిల్ అయిపోయి అర్జెంట్‌గా వాళ్ళన్నారు మీరు హైదరాబాద్ తీసుకెళ్ళన్నారు. అక్కడ ఇంకో మా కోసనెండ్లను మరదలుంటారు. ఫోన్ చేసి ఇట్లా పరిస్థితి ఉందంటే నేను విఠలరావు గారికి ఫోన్ చేసి అక్కడ ఆయన ఎక్కడ పూజ్యం ఉన్నాడు, ఎక్కడ చేస్తున్నాడని చెప్పి అడ్రెస్ చెప్పి మొత్తానికి ఆయన పట్టుకొని ఇటు పరిస్థితి వెళ్ళిపో అంటే హైదరాబాద్‌కి వచ్చేసాడు. ఈ లోపల వీళ్ళేంటి మా మరదలు వాళ్ళ కారు పోతుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే ఒక కారు ముందర స్వామి ఎంబ్లమ్‌తోని పోతుంది. ఎంత దూరం పోయిందంటే దిల్సుఖ్ నగర్ దగ్గర అక్కడ ఏ హాస్పిటల్ వాళ్ళు పోవాలో అక్కడి దాకా పోయినా మళ్ళీ ఆ కారు కనపడలే ఇగ. తీసుకెళ్లారు. నేను ఎమ్మటే సత్పల్లి నుంచి బయలుదేరుతూ మొత్తం ఈ ఫోటోలు పట్టుకుపోయినా. ఈ హిరణ్యగర్భలింగ ఫోటోలు. ఎంబటే ఆ అమ్మాయి దగ్గర పెట్టేసాను. తెల్లవారేసరికి ఆ అమ్మాయికి ఒక కిడ్నీ పనిచేసింది. ఈయన పుట్టపర్తి నుంచి వచ్చాడు అక్కడి నుంచి. ఇక
ఒక వారం రోజుల్లో మొత్తం 4 రోజులు నార్మల్ అయిపోయింది. అక్కడ హాస్పిటల్‌లో ఉన్నంత వరకు గూడా అక్కడికేంటి భోజనం ఓ రోజు పాపం ఆయన రాజేంద్ర నగర్‌లో వాళ్ళుంటే అక్కడి నుంచి భోజనం చేసుకుంటున్నాడు. మొదలు హోటల్‌లో పెట్టారు. హోటల్‌లో పెడితే ఇదేంటి హోటల్ భోజనం పెడుతున్నారేమో కానీ డాక్టర్ తిట్టాడు. మీ దగ్గరలో ఎవరు లేరా అంటే రాజేంద్ర దగ్గరికి పోయి వాళ్ళ మేనమామని తెద్దాం అనుకున్నాడు. అనుకోకుండా ఒక సాయి డివోటీ దూల కనపడ్డాడు. ఓ కృష్ణారావు గారు ఏంటి మీరు ఇక్కడికొచ్చారంటే ఇది ఆయన అక్కడ సేవాదళ కోఆర్డినేటర్ చేసేవాడు నల్గొండ జిల్లా. ఇక్కడ ఇది మా మిసెస్ ఇక్కడుంది. ఇక్కడేమో మరి భోజనం బయటది పెట్టొద్దు అంటున్నారు డాక్టర్లంటే, ఎందుకు సార్ ఇక్కడంతా మన సాయి డివోటీస్ ఉన్నారు. ఇక్కడ నారాయణ సేవ జరుగుతుంటుంది. ఈ దగ్గరలోకి ఇల్లుంది నేను పంపిస్తా ఇవాళ నారాయణ సేవ వాళ్ళదే అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే, మీరు హాస్పిటల్‌లో ఉన్నన్నాళ్ళు మేము పంపిస్తాం. మీరసలు భోజనం గురించి ఆలోచించొద్దు ఎక్కడికి పోవద్దని చెప్పి ప్రతిరోజు కూడా వాళ్ళు హాస్పిటల్‌కి పంపించేవాళ్ళు భోజనం. నేననేది హిరణ్యగర్భల్లి పవర్ అటువంటిదని నాకు అనిపించింది. ఆ తర్వాత బ్రహ్మాండంగా ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. హయత్ నగర్ భజన మండలి అక్కడ దాంట్లో వాళ్ళు యాక్టివ్ వాళ్ళు చేస్తుంటారు సర్వీస్. స్వామి ఎన్నో మిరాకిల్స్ నాకు కూడా మధ్య మధ్యన ఏదన్నా చెస్ట్ పెయిన్ గాని, ఇవి గాని వచ్చినా విన్నా ఎంబటే స్వామి పెట్టి గాయత్రి చేసుకుంటూ హిరణ్య గర్భలింగం ఫోటో పెట్టుకుంటే ఎంబటే తగ్గిపోతుంది. ఇంతవరకు నాకు ఏ ప్రాబ్లమ్ కూడా రాలేదు. ఇట్లా జరిగినాయి. నా యొక్క అనుభవాలు సరే ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ఈ యొక్క అనుభవాలు మా కుటుంబంలో జరిగినాయి. ఆ తర్వాత స్వామి మన్ని ఏం చేయమంటున్నారు? స్వామి ఒకప్పుడు ఏం చెప్పారు? మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. ఇవాళ ఏమంటున్నారు? యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటున్నారు స్వామి. అంటే మన యొక్క ప్రవర్తన స్వామి ఒకసారి అన్నారు. మీరేదో నా గురించి ప్రచారం చేయక్కర్లేదు మీరు. మీరెవరు నా గురించి ప్రచారం చేయటానికి? మీరు మంచిగుంటే చాలు. మీ యొక్క ప్రవర్తన నేను చెప్పిన ప్రకారం మీరు నడిస్తే, మీ ప్రవర్తన బట్టే మనకు మన సాయి సంస్థలోకొస్తారు తప్ప, ఏదో ప్రచారం చేయటి ఉపన్యాసాలతోని రారు అని చెప్పి స్వామి చెప్పారు ఒకసారి. మనం ఏంటి చెప్పారు? సింపుల్ లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ అంటున్నాడు. నిన్ను బాధపెడితే నువ్వు ఎంత బాధపడతావో ఎదుటివాడిని నువ్వు అదే రకంగా చూడు. నీలో స్వామి ఉన్నారు, ఆయనలో స్వామి ఉన్నారనే భావన నువ్వు ఏర్పరచుకో. కోరికలే మనకు మూలం దేనికైనా సరే. ఒక కర్చీఫ్‌లో గనక కర్చీఫ్ ఎట్లా దాంతో ఉంటదో ఒక్కొక్క దారం తీస్తూ ఉంటే కోరికలు పోతాయో, అట్లా మనం కోరికలు పూర్తిగా తగ్గించుకుంటూ ఇది మనకు అవసరమా? ఇది లేకపోతే మనం ఉండలేమా? తప్పదా? అని ఆలోచించుకుంటూ పర్చేజ్ చేయమన్నారు స్వామి. అట్లా కొంతకాలం చేసిన తర్వాత ఒక స్టేజ్ ఏమొస్తుంది. ఇప్పుడు మాబోటి స్టేజ్ కంటే ఇంకా ఏంది మనకు ఏది కొనబుద్ధి కాదు. ఏది కొనాల్సిన అవసరం కూడా లేదు. ఏమనిపించదు. ఒక విరక్తి అనుకోండి లేకపోతే ఏదో అనిపిస్తుంది. ఏదైనా ఉంటే మనం హాయిగా స్వామి కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ కొనుక్కోండి ఇది అవసరమా మనకు అనేటువంటి స్టేజ్‌కి వచ్చిపోయినాక చివరి దశలో ఏంటంటే మనం కోరికలు లేనటువంటి జీవితాన్ని ముగించి స్వామిలో ఐక్యమైపోవాలి. ఎప్పుడైతే కోరికలు లేని జీవితం ఉంటుందో మళ్ళీ మనకు మరుజన్మ ఉండదు. ఇది స్వామి యొక్క సిద్ధాంతం. ఈ కోరిక మనకు అవసరమా? ఇది కొనాలి. ఈ వస్తువు కొనాలి. ఇది మనకు అవసరమా? ఇట్లా మనం ప్రశ్నించుకోమన్నారు స్వామి. తర్వాత మనం ప్రతిరోజు మనం స్వామిని ప్రార్థిస్తూ నిద్రలేస్తాం. పడుకునేటప్పుడు కూడా ఆ రోజు మనకు జరిగినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం తప్పు చేస్తాం. మనకు తెలవకుండానే కొంతమంది బాధ పెడతాం. నేనేం చేస్తా అంటే నాకు కొద్దిగా ఆవేశం ఎక్కువే. అది పాల పొంగు లాంటిది. కొద్దిగా బాధ పెట్టిన తర్వాత నేను ఆ బాధ పెట్టిన వాళ్ళు ఒక మరుక్షణంలో మర్చిపోతారు కాసేపు గానీ నేను తర్వాత చాలా రోజులు మానసికంగా బాధపడేవాడిని. అప్పుడు ఇదంతా కాదండి స్వామికి ఏదైనా స్వామి నేను తప్పు చేశాను. అదేదో మీకు తెలుసు. నన్ను క్షమించండి. ఇక నాకు అని చెప్పి నేనెప్పుడు కూడా ఎప్పుడైనా ఏం చేస్తానంటే ఎవరైనా నన్ను బాధ పెట్టినా గూడా కొద్దిగా బాధపడ్డప్పుడు నేను అనుకుంటాను. వాళ్ళు చేసిన మంచి పనులు మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇక బాధ పెట్టినటువంటి సంఘటన గుర్తుపెట్టుకొని మనం బాధపడి దాని మీద కక్షలు పెంచుకొని సాధిస్తే వల్ల అది సాయి సంస్థ యొక్క సభ్యుల లక్షణం కాదు. మనం ఏం చేయాలంటే మనం పొరపాటు చేసాం మంచో మన తప్పు వాళ్ళ తప్పు చేశారు. ఎవరి తప్పైనా ఒకటే. ఫస్ట్ వాళ్ళకి సారీ చెప్పడం మొత్తం. మొట్టమొదటి చేసిన పని ఏంటంటే మన తప్పు కాకపోయినా సరే మన ఎగో ఎందుకు వాళ్ళు సాటిస్ఫై అయిపోతారుగా సారీ చెప్పడం. తర్వాత ఇంకోటేంటంటే వాళ్ళు చేసిన మంచి పనులు మనం గుర్తుపెట్టుకుంటే ఇది చిన్న గీత అయిపోయి మనం వాళ్ళ మీద లేకుండా ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫండమెంటల్. స్వామి చెప్పారు. "నువ్వు సూదిలాగుండు, కత్తిలాగా ఉండొద్దన్నారు. కత్తి కట్ చేసి విడగొడుతుంది. సూది కలుపుతుంది. నువ్వు సూదిలాగా ఉండాలని" చెప్పారు స్వామి. ఇట్లా ఎన్నో స్వామి మిరాకిల్స్ చెప్పారు. తర్వాత ఈ రకంగా మాకు మణికొండలో మాకు హ్యాపీగా శుభ్రంగా ఇద్దరు పిల్లలు సెటిల్ అయిపోయినారు. ప్రశాంతమైన జీవితం. నా ఏజ్ ఇప్పుడు 73 నుండి 74 నడుస్తున్నాయి. ఇదివరకులాగా అన్ని కార్యక్రమాల్లో దూరం పోలేకపోయినా నా శక్తి ఉన్నంత వరకు, చేతనైనంత వరకు నేను పోతున్నాను. కొన్ని కొన్ని చోట్లకు మా సాయి డివోటీసే పాపం వాళ్ళు కారు తీసుకొస్తున్నారు, తీసుకుపోతున్నారు, దింపుతున్నారు. కార్యక్రమం ఉంటే మాత్రం నేను పోకుండాను. కాకపోతే దూర ప్రయాణాలు, దూరంగా ఉండేటి హైదరాబాద్‌లో మాకు ఇక్కడంటే మనకు 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు మనకు పల్లెటూళ్ళొస్తాయి. అక్కడ 50, 20 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు పోవాలి. 20 కిలోమీటర్లు పైన 30 కిలోమీటర్లు పోతే గాని మనకు ఊరు రాదు. అంత దూరం పోవడం. రెండోది ఆరోగ్యరీత్యా మనం ఒక టయానికి మనం మీల్స్ చేయాలి, టిఫిన్ ఈ పద్ధతి ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి ఇబ్బంది పడకూడదు, మనం పడకూడదని చెప్పి నేను ఆ రకంగా చేస్తూ ఆనందంగా స్వామి యొక్క దాంట్లో నేను సంతృప్తిగుంటున్నాను. భగవంతుడు భక్తుల కోసం ఎంత చేస్తారో ఇట్లా శ్రీరామచంద్రుడు వివాహం అయితుంది సీతాదేవితోని. రాముడు సీతాదేవి మెడలో దండెయ్యాలి. సీత రాముడి మెడలో దండెయ్యాలి. ఈయనేమో ఆజానుభావుడు. దండ వేయాలంటే రాముడు తల వంగితే గాని సీత దండ వేసే పరిస్థితి లేదు.
ఆయన తల వంచాడు. ఎట్లా? అప్పుడు రాముడు ఏం చేశాడంటే లక్ష్మణుడు సెగ చేస్తాడు. సీత పక్కన ఉన్న భూమిని కాస్త పైకొచ్చేట్టంటే. ఆయన ఏమంటాడంటే ఇదైతే ఇది పెరిగితే మళ్ళీ ఇది పెరుగుతుంది కదా అన్నట్టుగా సెగ చేసి సూక్ష్మగ్రాహి అయినటువంటి లక్ష్మణుడు చేస్తాడు. వెంబడి వచ్చి స్వామి పాదాలు పట్టుకుంటాడు. రాముడి పాదాలు. ఒక భక్తుడిగా భగవంతుడి పాదాలు పట్టుకుంటాడు. వెంటనే ఆ భగవంతుడు ఆయన వంగి అతన్ని పైకి తీయబోతున్న అప్పుడు సీత దండేస్తుంది. అంటే భక్తుడికి మాత్రమే భగవంతుడు లొంగుతాడని. ఆ తర్వాత మా యొక్క యోగానంద లక్ష్మణ స్వామి దేవాలయం ఇప్పుడు మా ఊరు దేవాలయం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు. తండ్రి చాలా ఇబ్బంది పెడతాడు హిరణ్యకశిపుడు. నీకు ఈ హరి పిచ్చి మానాలని చెప్పి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు ఎన్నో చేస్తాడు. చేసినాక ఎవడ్రా హరి నీ ఎక్కడున్నాడు నీ దేవుడు? ఈ స్తంభంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెబితే ఉన్నాడు ఈ స్తంభంలో ఉన్నాడు అంటాడు. ఎమ్మంటేనే ఆ స్తంభాన్ని పడగొడితే హిరణ్యకశిపుడు అందులో నుంచి నరసింహస్వామి వస్తారు. పుట్టపర్తిలో స్వామి మనం సేవ చేసిన అందరినీ కూర్చోబెట్టి ఆఖరిలో మనకు పాద నమస్కారాలు ఇచ్చేవాళ్ళు. అట్లా ఎన్నోసార్లు స్వామి యొక్క పాద స్పర్శ నాకు లభించింది. పాద నమస్కారాలు చేసుకునేవాడిని. ఒకసారి మేము లైన్‌లో దర్శనానికి కూర్చున్నప్పుడు స్వామి దగ్గరికి వచ్చారు. "ఎక్కడి నుంచి వచ్చావు?" అని అడిగారు స్వామి. అది స్వామికి తెలవక కాదు. మనం మాట్లాడిత్తాలి ఏదో పలకన ఉద్దేశంతోని. నేను అన్నాను, "స్వామి సత్తుపల్లి నుంచి" అన్నా. చిలక అయిపోయి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత మా అమ్మాయి పెళ్ళప్పుడు ఒక సంబంధం రావటం, సుజాత గారని ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. మోతీనగర్‌లో ఉన్నప్పుడు. "మేము మీ వెనక ఉంటామండి. మా అమ్మాయి పెళ్ళికుంది. మీ అబ్బాయిని ఇవాళ నేను చూశానక్కడ వాకింగ్‌లో పోతున్నప్పుడు. మీ అబ్బాయికి పెళ్లి చేస్తారని." "అమ్మ లేదు. నేను మా అమ్మాయి ఉంది. అమ్మాయి పెళ్లి చేసినాక నేను చేస్తానంటే, మేము మా అమ్మాయికి ఓ సంబంధం చూసామండి. జాతకాలు కుదరలేదు. మీరు చూస్తారంటే మంచిదమ్మా ఫోన్ నంబర్ ఇవ్వమన్నాను." ఆమె ఫోన్ నంబర్ ఇస్తే దాన్ని బట్టి మాట్లాడితే వాడు నెల్లూరులో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నాడు. నేను అనుకున్నా మాది ఖమ్మం జిల్లా నేను భయపడ్డా. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మా సొంత ఊరు మోపాలెం కృష్ణా జిల్లా అన్నాడు. కొద్దిగా ధైర్యం వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ వివరాలు చెప్పారు. మా అల్లుడు ఎంటెక్ ఫ్రమ్ ఐఐటీ గౌహ్ చదివాడు. తర్వాత వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు బాగా క్వాలిఫైడ్. ఇట్లా అన్ని వివరాలు చెప్పిన తర్వాత నాకు వివరాలు నచ్చినాయి. అయితే మా వివరాలు అడిగాడు నన్ను. నాది నేను ఖమ్మం అన్నా, ఎడవెల్లన్నా, అది సత్తుపల్లి అన్నా. అట్లా ఎందుకు అక్కడ 24 ఏళ్ళు చేశారు. నాకు ఇప్పటికీ సత్తుపల్లి నన్ను సత్తుపల్లి రామప్రసాద్ అనే నాకు ఆ బ్రాండు. ఖమ్మం ఇప్పటికి నాది ఒక నా ఇంటి పేరు అయిపోయింది. ఎవరికైనా ఖమ్మంలో గాని, ఎక్కడైనా ఖమ్మం జిల్లాలో ఎవరికైనా సత్తుపల్లి రామప్రసాద్ అంటే తెలుస్తుంది. అట్లా మాది సత్తుపల్లి అన్న. మా కోసంలో సత్తుపల్లిలో ఉన్నాడండి అన్నాడాయన. ఎవరంటే నాకు బాగా తెలిసిన అతను. అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. సరే మంచిది అనుకున్నా. మా పిల్లలేమన్నారు, అంటే అన్ని విధాలుగా అనుకున్నటువంటి నా సంబంధం ఉంది. నువ్వు జాతకాలు, గీతకాలు ఏం చూడొద్దు నాన్న. వాళ్ళు చూయించుకున్నారు. వాళ్ళకి కుదిరిందన్నారు చెప్పారు. మా అమ్మాయి, అబ్బాయి నాకు వార్నింగ్ ఇచ్చారు. మేమేమో మా తాతగారు అసలు జాతకాలు రాస్తూ ఈ మా ఊర్లో ఒక అద్భుతమైనటువంటి ఆయన జాతకాలు చెబుతూ గొప్ప పండితుడు. వాళ్ళ మనవడినయ్యుండి నేను జాతకాలు చూయించకుండా నా బిడ్డ పెళ్ళెట్టు చేయాలి నాకు అంతర్మదనం చెప్పి పిల్లలు వద్దంటున్నారు. వాళ్ళేమంటే మేము జాతకాలు చూయించుకున్నాం మాకు కుదిరిందన్నారు వాళ్ళు. ఎవరో ఒకళ్ళు చూయించుకున్నారు కదా అన్నారు. నేనేం చేయాలి? అప్పుడు స్వామిని ప్రార్థించా. స్వామి ఈ సంబంధం మంచిదైతే మా అమ్మాయికి కుదిరించండి. ఇంతకు ఇది జరగడానికి అసలు సంబంధమే అనుకోకముందు 15 రోజుల క్రితం మా యొక్క బావమరిది పుట్టపర్తి పోతూ బావగారు మీరు అక్కడ రూమ్ ఉంది నాకు. మీ రూమ్ తాళం చేయండి ఉంటానంటే తాళం చేయిచ్చా అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడికి చెప్పా పొయ్యే ముందు మీ మేనకోడలికి మంచి సంబంధం కావాలని స్వామి దండం ఒక ఉత్తరం ఇవ్వయ్య బాబు అని నేను మాకు క్యాజువల్‌గా అన్నా. వాడు ఒక ఉత్తరం రాసుకొని రోజు దర్శనానికి పోతున్నాడు. వెనక్కొస్తున్నాడు దర్శనం పోతే ఎక్కడ కూడా వాడికి ఎక్కడికో నంబర్ దూరం వస్తుంది. నేనిగ ఇక్కడ ఏం చేశాను నేను మోతీనగర్‌లో ఈ సందిగ్ధ పరిస్థితి మనకు స్వామి దగ్గర చెప్పుకోవటమే. చెప్పేసి ఒక లెటర్ రాసి స్వామి ఈ సంబంధం మంచిది కుదిరించండి స్వామి పాదాల దగ్గర పెట్టా. ఉదయం 8 గంటలకు. 8:20కి నాకు పుట్టపర్తి నుంచి మా బావమరిది ఫోన్ చేశాడు. బావగారు గుడ్ న్యూస్ స్వామి ఇవాళ నేను ఏడో లైన్‌లో ఉన్నాను. స్వామి అక్కడ ఆపి ఆ సేవాదరుని ఈ లెటర్ తీసుకొని లెటర్ చదివి స్వామి వెళ్ళిపోయినారన్నాడు. ఇక నాకు పరమానందం అనిపించింది. స్వామి నిర్ణయం అయిన తర్వాత ఇక మనకు ఏ జాతకాలు అవసరం లేదు అని చెప్పి అద్భుతంగా మేము మా అమ్మాయి పెళ్ళిని అక్కడ నల్లకుంటలో శారదా కళ్యాణ మండపంలో చేసాం. ఆ పెళ్ళికి మా యొక్క సత్తుపల్లి మిత్రుడు, నాకు చాలా ఆత్మీయుడు అల్లూరి లక్ష్మణరావు గారు ఉన్నాడు. ఆయన పెళ్ళికి వస్తున్నప్పుడు వాళ్ళ సిస్టరు నాకు వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ కుటుంబం మాకు బాగా దూర బంధుత్వం ఉంది, సన్నిహితం ఉంది. అక్కడ నేను సత్తుపల్లి జీరో ఇక్కడ నల్లకుంటలోనే ఉంటుంది. ఆయనొస్తే ఎట్లాగో వాళ్ళ ఇంటికి పోతాడు. మరి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కూడా పిలిస్తే బాగుంటుందని నేను వాళ్ళ లక్ష్మణరావు గారి సిస్టర్‌ని పిలిచి సోపతికి రండమ్మా పెళ్ళికని చెప్పాను. వాళ్ళ అన్నయ్యతో పాటు వీళ్ళు పెళ్ళికొచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు మా అబ్బాయిని చూసారు. మా అమ్మాయి పెళ్ళిలో. చూసి ఆమె "అన్నయ్య మరి మన అమ్మాయిని రాంప్రసాద్ గారి అబ్బాయి చూస్తే బాగుంటుంది." ఆయన అప్పుడే పక్కన పిలిచి "సార్ ఈ ప్రపోజల్ ఉంది" అని చెప్పాడు. "మంచిదండి మీరు ఫోటో పంపించండి తప్పకుండా చూద్దాం అంతకంటే ఏం కావాలని." ఒక 3 ఫోటోలు ఇస్తే మా అబ్బాయి ఆ ఫోటోని నచ్చాడు. సెలెక్ట్ చేసాం. ఆ రకంగా ఆ జాతకాలు కూడా మేము చూడలే. ఆయన లక్ష్మణరావు కొద్దిగా దీని గురించి కొద్దిగా తెలుసు. కుదిరింది సార్ అన్నాడు. అంతే నమ్మకం బస్. అట్లా 2 పెళ్ళిళ్ళు కూడా స్వామి నాకు ఎటువంటి కష్టం లేకుండా నేను స్వామి ఫుల్‌లో తిరుగుతూ ఉంటే మా బాబాయ్ మా మా బంధువులు తిట్టేవాళ్ళు. వీడికి పిచ్చి సాయి పిచ్చి పట్టింది. పిల్లల గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళ చదువులు పట్టి నేనన్నా
స్వామే చూసుకుంటారన్న. ఎక్కడ స్వామి చూసుకుంటారనేవాళ్ళు. అట్టనే స్వామి మా ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు దిగ్విజయంగా ప్రశాంతంగా ఉంది. వాళ్ళందరూ హాయిగా మణికొండలో ఉంటే మంచిగున్నారు. 10 నిమిషాల నడకలో అబ్బాయి ఉంటాడు. 20 నడకలో అమ్మాయి ఉంటుంది. వాకబుల్ రోజు బయట మనవళ్ళని చూసొస్తూ ఉంటారు. ఆనందంగా జరుగుతుంది. స్వామి యొక్క సేవలో ప్రశాంతతను అనుభవిస్తూ అందరూ గూడా నేను ఎంతసేపటికేంటంటే ఎక్కువ నాకు భజన పాటలు నాకు పెద్ద కుదరవు. అందుకోసమని స్వామి గురించి ఏదో చెప్తూ ఉంటా. ఎప్పుడైనా వాళ్ళు నన్ను చెప్పమంటే మాత్రం స్వామి గురించి ఒక 10, 15 నిమిషాలు. అది నేనేం గొప్ప ఈ ఆధ్యాత్మికవేత్తని గాదు. స్వామి పుస్తకాలు రోజు నేను నిత్యం స్వామి పుస్తకాలు చదవటం నాకు అలవాటు. దాంట్లో నేను నోట్ చేసుకొని పక్కన అవి పాయింట్స్ నోట్ చేసుకుంటా డైరీలో. అవి చెప్తూ ఉంటా. ఆ రకంగా నేను చేస్తా. అయితే నాకొకటేంటంటే సనాతన సారథులు తప్పకుండా మనం తెప్పించుకోవాలంట ప్రతి డివోటీని. ఎందుకంటే స్వామి చెప్పే సందేశాలను అందులో ఉంటే మనం ఊరికే భజనలు చేసుకొని కూర్చుంటే లాభం లేదు గదా! అని జెప్పి నేను సనాతనాలు కట్టించేవాడిని. వాళ్ళకి రెన్యువల్ చేయించేవాళ్ళం. అయితే నాకు నేను బ్యాంకులో పనిచేసినప్పుడు సనాతన సారథులు ఏం చేస్తాం మా ఇంటికి అక్కడ టేబుల్ మీద పెట్టి నేను తయారైపోయి వాళ్ళెవరో నాకు కస్టమర్లు వస్తారు కూర్చొని వచ్చినప్పుడు ఆ కూర్చొని ఇక ఖాళీగా ఉంటారు. నేను లోపల తయారయ్యేసరికి వాళ్ళు ఈ సనాతన సారథులు తిప్పుకుంటూ వాళ్ళకేదో వాళ్ళకు నచ్చింది అక్కడ సడెన్‌గా స్వామి అక్కడ చూయిస్తారు. ఆ రకంగా స్వామి ఫోల్డ్‌లోకి వచ్చిన వాళ్ళున్నారు. ఆ తర్వాత నేను ఎప్పుడు ప్రయాణం చేసినా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు నా జేబులు నా బ్యాగులో ఎప్పుడు కూడా ఒక కొన్ని 3, 4 సనాతనలు ఉంచుకునేవాడిని. ఉంచుకొని స్టార్ట్ అయిన తర్వాత కాసేపు నేనేంటంటే సనాతన సార్ కొద్దిగా చదివినట్టు చదివేవాడిని. అదంతా చదవాలని అట్లా చదివి ఆ పుస్తకాన్ని అట్లా అట్లా నా అక్కడ దగ్గర పెట్టుకునేవాడిని. ఒక మెయిన్ టెండెన్సీ ఎట్లా అంటే పక్కన వాడి చదివితే అది కొద్దిగా అడిగి తీసుకొని చదవటం అలవాటు. మానవ సహజం అది. అట్లా వాళ్ళు "సార్ ఏం పుస్తకం అది" అనేవాళ్ళు. చదవండి అని ఇచ్చేవాడిని. అది వాళ్ళు మంచిగా చదువుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి కావాల్సింది దొరికేదో ఏమో ఆనందంగా స్వామి గురించి అడిగేవారు. ఇక వాళ్ళు స్వామి గురించి అడిగారంటే శుభ్రంగా చెప్పేవాడిని. ఆ సానతనగా మొత్తం జనక మీరు తీసుకోపోండి ఆ పుస్తకాన్ని. మీకు నచ్చితే దాన్ని వెనక అడ్రస్ ఉంటుంది. మీరు పంపించి కట్టించండి. నీకు నెలకింత అని చెప్పి పంపించేవాడిని. అట్లా మళ్ళీ అది పోయి ఇంకో పుస్తకం తీసేవాడిని. ఇట్లా నా దగ్గర ఉన్న పుస్తకాలు మొత్తం రైలు ప్రయాణాన్ని నేను అయిపోయేలోపట ఉండేది. అట్లా నాకేంటంటే స్వామి సందేశాన్ని చదవాలండి. ప్రతి వాడు కూడా ఒక అర్ధగంట, గంట రోజుకిన చేసి స్వామి స్వయంగా మన గురువు మనకు చెప్తున్నాడు. ఆయన స్వామి చెప్పే సందేశాన్ని. అవి చదివి ఆ ఆనందాన్ని మనం పొంది 10 మందికి మనం ఆనందాన్ని పంచాలి. 10 మందికి పంచటంలోనే మనకు ఆనందం ఉంటుంది. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఇక తర్వాత సేవా కార్యక్రమాలు. మాకు సత్తుపల్లిలో ప్రతి ఆదివారం ప్రతి గ్రామాలకు పోయినప్పుడల్లా పల్లకీ సేవలు చేసేవాళ్ళం అద్భుతంగా. ముఖ్యంగా ఏంటంటే పల్లెటూరు ప్రజలకు వాళ్ళకి పల్లకి వచ్చింది, భగవంతుడొచ్చాడు అనగానే ఎంతో ఆనందం అనిపిచ్చేది. వచ్చి ఊరంతా కూడా మా ఎంబటి తరలొచ్చేవాళ్ళు. ఆ పల్లకీ సేవలో ప్రతి గ్రామంలో చేసేసరికి వాళ్ళు చాలా ఇంపాక్ట్ అయ్యేవాళ్ళు. 4కి వెళ్ళి అక్కడ గ్రామ సేవలు ఈ మొత్తం పల్లకీ సేవ చేసి, తర్వాత కొన్ని కొన్ని రోజులు ఉదయం పూటనే వెళ్ళి పారిశుద్ధ్య కార్యక్రమాల పనులు, తర్వాత వాళ్ళకు మెడికల్ క్యాంపులు, తర్వాత వెటర్నిటీ క్యాంపులు మాకు శర్మ గారు ఉండేవాడు ఖమ్మంలో. వెటర్నరీకి పాపం ఎప్పుడు పిలిచినా వచ్చేవాడు శర్మ గారు. వెటర్నరీ డాక్టరు. ఆయన అక్కడ వెటర్నరీ క్యాంపులు అద్భుతంగా చేశాం. అవి చేశాం. ఇవి అన్నీ కూడా అట్లా ఈ సర్వీస్ కార్యక్రమాల్లో మనం ఏంటంటే స్వామి ఫోల్డ్‌లో ఆధ్యాత్మికంలో మనం అది దట్ ఈస్ గేట్‌వే ఆఫ్ స్వామి ఆర్గనైజేషన్. మనం భజన అనేది గేట్‌వే ఆఫ్ ఆర్గనైజేషన్. మనం అందులోకి ఎంటర్ అవుతాం. ఎవడైనా నువ్వు అక్కడ సేవ అంటే వాడు రాడు. ఫస్ట్ ఏంటంటే భజనలు ఎప్పుడైతే ఆనందపడతారో అప్పుడు మనకు భజనకొచ్చిన వాళ్ళలో మనం సెలెక్ట్ చేసుకొని వీళ్ళు దేనికి పనికొస్తారు? వీళ్ళు బాల వికాస్ గురువుకి పనికొస్తారా? లేకపోతే వీళ్ళు దానికి పనికొస్తే ఇట్లా చేసేవాళ్ళం. మనం వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని అప్పుడు మనం చేసుకోగలగాలి. ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది భజనలు కాబట్టి భజనలు మంచిగా పాడుతూ వాళ్ళని భజన ద్వారా వాళ్ళను మన యొక్క దాంట్లో ఇప్పుడు చిన్న పిల్లగాళ్ళకి స్వామిది అంటారు. బెత్తం వీళ్ళు బట్టేసి వాళ్ళు చాక్లెట్ ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ మిరాకిల్స్ మొదలు చేసి చాక్లెట్ ఇచ్చిన తర్వాత అతనితో ఎన్నో పనులు చేయించుకుంటారు స్వామి అట్లా. ఇక ఇంకోటి ఆ తర్వాత మేము పుష్కర సేవలు చేసేవాళ్ళం. గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు అందరూ చాలా అట్లా సర్వీస్‌లకెళ్ళారు. పుట్టపర్తి సర్వీస్‌లకు ఆడవాళ్ళు, మగవాళ్ళు అసలు వాళ్ళు ప్రతి దానికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క జిల్లా వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క టార్గెట్స్ అందరూ వెళ్తూ చక్కగా అక్కడ అన్ని చోట్ల మా వాళ్ళు సర్వీస్ చేశారు. తర్వాత ఆ కార్యక్రమం పుట్టపర్తి సర్వీసులు అయిపోయాయి. ఇక పోతే గ్రామాల్లో నారాయణ సేవలు ఇక మనం చెప్పే పని లేదు. నారాయణ సేవలు, బట్టల పంపిణీ, గొడుగుల పంపిణీ, చెప్పుల పంపిణీ ఇటు చేసేవాళ్ళం. ఇంకొక నాకేం ఆలోచన వచ్చిందంటే మనం చలివేంద్రం పెడుతున్నాం. చలివేంద్రంలో అందరూ చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం. మనం తాగుతున్నాం. మూగజీవులు వాళ్ళు ఎవరు చెప్తారు? వాళ్ళు అడగలేవు కదా! వాళ్ళకేంటి మనం అని చెప్పి నాకు ఆలోచన వచ్చేసింది. నేను మా సత్తుపల్లి సభ్యులతోని కూడా మాట్లాడి ఏం చేసేవాళ్ళం అంటే ఈ విలేజెస్‌లో పశువులు పోయేటువంటి దోవలో వచ్చే దోవలు ఉంటాయి కదా! వాళ్ళు పోతారు కదా! అప్పుడు ఇది కట్టించేవాళ్ళం. ఏంటది వాటర్ ఒక ట్యాంక్‌లాగా కట్టించేవాళ్ళనమాట. కట్టిస్తే ఆ నీళ్లు మొత్తం నింపుస్తే పాపం అవి పోయేటప్పుడు, వచ్చేటప్పుడు అక్కడ ఆగి ఆ నీళ్లు తాగి పోయేవి.
గొప్ప విశేషం ఏంటంటే అవన్నీ గుంపుగా వస్తాయి. కానీ మన మనుషుల్లో లేనటువంటి ఒక క్రమశిక్షణ వాడికంటే ఒక్కొక్క 4 వచ్చి తాగి అయిపోయినాక ఇంకో 4 వచ్చేవి సిస్టమాటిక్‌గా. అప్పుడు అక్కడ ఆవేగాయి. ఒక్కసారి గుంపు వచ్చి పడేవి కావు అక్కడ. అసలు వాటిని గురించి మనం నేర్చుకోవాల్సిన గొప్ప అనిపించింది నాకు. జంతువుల్లో కూడా ఎంత నాలెడ్జ్ ఉంటుందనేటువంటిది. మొదలు 4 వచ్చాయి తాగేవి. అవి వెళ్ళిపోయినాక ఇంకో 4 వచ్చాయి. అట్లా చాలా ఆ యొక్క వాటరు మన వాటర్ సర్వీసు మనం చేస్తాం. మరి వాటికి మూగజీవులకు ఎవరు చేస్తారు? అట్లా అన్ని చోట్ల కూడా ఆ రకంగా అప్పుడు ఎప్పుడైతే మేము సత్తుల్లో చేశామో అన్ని చోట్ల కూడా ఖమ్మం జిల్లాలో ఆ యొక్క పశువులకు వాటర్స్ యొక్క ఇట్లా కట్టటం ట్యాంకులు అనేటువంటిది మన ఏమంటారు వాటిని తొట్టులాగా పెద్ద తొట్లు. అట్లా అదొక సేవ చేసేవాళ్ళం. తర్వాత పెళ్ళిళ్ళు. అప్పటికి నేను యాక్చువల్‌గా సత్తుపల్లిలో లేను. నేను అప్పటికి అక్కడికొచ్చేసా గానీ ఏంటంటే అక్కడికి పోయేవాడిని. సత్తుపల్లిలో ఒక సుమారు అప్పుడు 86 మందికో ఏమో వివాహాలు చేశారు. అప్పుడు మా సోదరీమణులు వాళ్ళన్నీ వాళ్ళు విలేజెస్‌కి పోయి ఐడెంటిఫై చేసి వాళ్ళకి చేసిన తర్వాత, వాళ్ళ జాకెట్లు తీసుకొచ్చి ఆది జాకెట్ కట్టి వాళ్ళకి బట్టలు, పెళ్లి బట్టలు కొని, ఆ జాకెట్లు కూడా వీళ్ళు కుట్టి మన సాయుధ పోసుకున్నవాళ్ళు కుట్టేసి అట్లా చేసేసేవాళ్ళు. అట్లా మరి ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేయాలంటే ఎంతమంది అవుతారో ఎస్టిమేస్తే 2000 మంది అవుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క అమ్మాయి తరఫు వాళ్ళు 10, అబ్బాయి తరఫు వాళ్ళు 10కి మేము ఎలిజిబిలిటీ ఇచ్చేవాళ్ళం. ఈ తర్వాత మళ్ళీ మన సర్వీ ఉండేవాళ్ళు, జిల్లా నుంచి వచ్చే మన డివోటీస్ ఉండేవాళ్ళు, మా లోకల్ ఉండేవాళ్ళు. మొత్తం సుమారు 2000 మంది వస్తారు. నేనన్నా, "అమ్మ మనం వంట వాళ్ళని పెడదాం" అన్నా. అప్పుడు మా సోదరి ఝాన్సీ, "అమ్మ సార్ రాంప్రసాద్ గారు ఎంతమందిని పెడతారు" అంది. "అయ్యో! ఒక ఆరుగురిని పెడదాం కాకపోతే ఇంకొక ఇద్దరిని పెడదాం అవసరమైతే" అన్నా. "మేము ఇంతమంది ఉన్నా మేము చేయలేని పని వాళ్ళు చేస్తారు. మేము మాత్రం కాదా మేమే చేస్తాం" అన్నారు వాళ్ళు. రాత్రి 11కి మొదలుపెట్టి ఉదయం తెల్లవారుజామున 5 కల్లా అద్భుతంగా బ్రహ్మాండంగా ఈ 2000 మందికి వంటలు చేశారు. వాళ్ళే డివైడ్ చేసుకున్నారు. ఎవరెవరు ఏం చేయాలని చేసేసి, నామం చేసుకుంటూ అద్భుతంగా చేసి పంచిపెట్టారు. ఆ కార్యక్రమం చాలా గొప్ప జరిగింది. ఆ తర్వాత ఉపనయనాలు జరిగినాయి. ఉపనయనంలో మా అబ్బాయిది కూడా నేను అక్కడ అందులో చేశా. కొంతమందేంటంటే ఏదో లేని వాళ్ళు చేసుకుంటారు అని దాంతోని కొంతమంది రాలేదు. నేనే ముందర కూర్చొని నేను చేస్తా అని చెప్పి మా అబ్బాయి చేసినాక నన్ను చూసినాక చాలామంది వచ్చి చేసుకున్నారక్కడ. అక్కడ స్వామి దగ్గర గాని, హాస్పిటల్ ఎక్కడైనా సరే లేని వాళ్ళు, ఉన్నవాళ్ళనేది లేదు. హాస్పిటల్‌లో కూడా మనం ఎవరైనా పోయి అక్కడ ధనిక ఆ రోగాన్ని తగ్గించడమే స్వామి నిర్ణయం అన్నారు. అదే రకంగా ఇదేదో బీదవాళ్ళు చేస్తారు వాళ్ళని కాకుండా నేనన్నాను. నేను చేసి ఫస్ట్ మా అబ్బాయిది చేస్తా అన్నా. మా అబ్బాయిది మొట్టమొదటి అక్కడే నేను ఉపనయనం చేశా. చేసి ఇంటి దగ్గర ఒక భారీ బంధువులకు, తర్వాత వచ్చిన వాళ్ళకు ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత మేము చేసేటువంటి సత్యనామర్తాలు కార్యక్రమాలు అవి మేము చేసుకున్నాం. చాలా ఉపనయనాలు జరిగినాయి. డివోటీస్‌లో వాళ్ళ కుటుంబంలో నేను ఒక సభ్యుడిగా వాళ్ళు ఆలోచించేవాళ్ళు. అన్ని రకాల సలహాలు తీసుకునేవాళ్ళు. ఆ రకంగా ఆ సేవలు చేసేవాళ్ళం. గ్రామ సేవలకి ఇవి తిరిగే లేదు. ఇట్లా ఇది అయిపోయింది. ప్రతి గ్రామంలో మనం విస్తరించాలి. ఆర్గనైజేషన్ ఎట్లా విస్తరించాలి? స్వామి గురించి ఎవరో నేను చెప్పేవాడిని. వాళ్ళు మిగతా వాళ్ళని పిలిపించి చెప్పి ఈ రకంగా ఆ కార్యక్రమాలు జరిగేవి. సేవా కార్యక్రమాలు జరిగేవి. బాల వికాసు. నేను వాళ్ళు ఐడెంటిఫై చేసి, "అమ్మ మీరు బాల వికాస్ చెప్పాలి" అనేవాడిని. ఆ పిల్లలను ఎవరైతే కొద్దిగా యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేసి, దానికి సంబంధించిన బుక్స్ ఇచ్చి, అట్లా నేను ఎంతోమంది బాల వికాస్ గురువులుగా నేను వాళ్ళకు ప్రోత్సహించడం వరకే నాకు చేయాల్సిన పని. వాళ్ళని ఎంకరేజ్ చేసి మీరు చెప్పనన్నాడు. అట్లా ఒక 7, 8 మంది మంచి గురువులు ఇవాళ టాప్ లెవెల్‌లో అక్కడ మా యొక్క దగ్గర ఉండేవాళ్ళనమాట. అట్లా పనిచేసేవాళ్ళు. ఆ బాల వికాసం ఆ రకంగా చేస్తూ వచ్చాం. అద్భుతంగా చెప్పేవాళ్ళు. అందులో ఒక అమ్మాయి బియ్యం బంజర్‌లో అక్కడ లెక్చరర్‌గా వస్తే నేను చెప్పా. అమ్మాయి పాపం పేరు కూడా ఉండవు అప్పుడు. అమ్మా నువ్వు ఇక్కడ బాల వికాస్ స్టార్ట్ చేయాలి. నువ్వు ఇక్కడ భజన మండలి స్టార్ట్ చేయాలి. అదేంటి అంకుల్ నేనెంత నా వయసెంత నేను భజన మండలి ఏం స్టార్ట్ చేస్తానంటే, కాదు అక్కడ వెంకటేశ్వరరావు అని ఒక డివోటీ ఉన్నాడు. మన ఖమ్మం రామారావు గారి బ్రదర్ ఉన్నాడు. నువ్వు ఆ వెంకటేశ్వరరావు గారిని పట్టుకొని ఆయన ఫోన్ నంబర్ ఇస్తా అని చెప్పి వెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి చెప్పాను. అక్కడికి పోయింది అతన్ని పట్టుకుంది. అక్కడ రామచంద్రరావు గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ పెట్టారు ఏకంగా. అక్కడ మా సత్తుపల్లి అంతే సత్తుపల్లి మా భజన మండలి కాకుండా ఏకంగా సమితి డిక్లేర్ ఆనాటికి అక్కడ అనిల్ కుమార్ గారు వచ్చినప్పుడు భజన మండలి కాదు అది. సమితిగానే డిక్లేర్ అయిపోయింది డైరెక్ట్‌గా. అదే రకంగా బియ్యం బంజర్‌లో కూడా ఒక డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ పెట్టారు. హోమియో క్యాంప్స్. ఇప్పటికి స్టిల్ హోమియో క్యాంప్స్ నడుస్తూ ఉంటాయి. ఈ రకంగా ఎన్నెన్నో స్వామి కార్యక్రమాలు మాకు అదే మా జీవితం. గొప్ప సంఘటన ఏంటంటే ఒక పాదుకలు అక్కడ పుట్టపర్తిలో పాదుకా మహోత్సవాలు జరుగుతున్నాయి. అందరం పాదుకలు తయారు చేసుకొని వెళ్తున్నాం పుట్టపర్తికి. వెండి పాదుకలు. సరే అక్కడ మా లక్ష్మణరావు గారు ఉన్నాడు. నాకు చాలా ఆత్మీయుడు. ఆయనకు కూడా తపన. నేను కూడా పోవాలి. మరంత పెట్టి నేనా వెండి పెట్టి ఆయన పాపం ఆర్టీసీలో పనిచేస్తాడు. నేను కొనే స్థితి లేను నేను. ఏం చేయాలని ఆలోచించి ఆయన ఒక నాగాచారి గారని ఒక కార్పెంటర్ ఉన్నాడు. నాగాచారిని పిలిచి, "నాగాచారి నాకు పాదుకలు చేసి ఇస్తావా స్వామి" అన్నారు. చక్కగా చెక్కతోని పాదుకలు చేశాడు. మన గనక పెళ్ళిళ్ళలో వాడుతుంటారు ఆ పాదుకలు. అట్లా తయారు చేశారు. చేసి ఆయన కూడా పుట్టపర్తొచ్చాడు. మా అందరితో పాటు లైన్‌లో కూర్చున్నారు. అట్లా చాలా దరిదాపు కొన్ని వందల మంది అట్లా కూర్చున్నారు పాదుకలప్పుడు. స్వామి అట్లా వస్తూ అందరిని పోయి ఆయన దగ్గరికొచ్చేసరికి ఎవరైతే ఉన్నారో అంటే ఒక భిన్నంగా ఉంది కదా! వచ్చి అక్కడ ఆ పాదుకలను కాళ్ళు పెట్టి తడివి మళ్ళీ స్పర్శించి వెళ్ళిపోయినారు. స్వామి ఆ పాదుకలు చూసి చాలా సంతోషపడ్డారు. అట్లా రకంగా
పాదుకా ఉత్సవం అద్భుతంగా జరిగింది. ఇకపోతే పర్తియాత్రలు. నేను ఫస్ట్ ఖమ్మం పర్తియాత్ర జరిగినప్పుడు నేను ఖమ్మంలో ఉన్నా. అప్పుడు ఆఫీస్ ఆస్ ఆస్పా అక్కడ ఆఫీస్‌లో ఉండేవాళ్ళం. మొత్తం పర్తియాత్రలు బ్రహ్మాండంగా జనాన్ని మొబిలైజ్ చేశారు. సరే నేను ఖమ్మంలో ఉన్నా, నేను సత్తుపల్లి గురించే నా ధ్యాస, ఆలోచన. అందులో అక్కడ అక్కడ దానికి ఆ ఏరియాకు నేను జోనల్ ఇన్‌చార్జిని. ఒక 60 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్నటువంటి ఏరియాకి మొత్తం ఇన్‌చార్జ్. మొత్తం అందరిని గూడా మేము వాళ్ళు కలెక్ట్ జేసినాక, నేను ఖమ్మంలో ఉండేవాడినప్పుడు. ఆ కలెక్ట్ జేసినాక నాకు ఆ పేర్లు పంపిస్తే, నేను రైల్వే స్టేషన్‌కెళ్ళి మొత్తం ఇక అన్ని రైళ్ళు మచిలీపట్నం నుంచి బయలుదేరే గుడివాడ నుంచి కొన్ని అట్లా అన్ని సెంటర్స్ నుంచి గూడా నేను అన్నోన్ వాళ్ళ కోటా మొత్తం నేను ఇక్కడ బుక్ జేసుకునేవాడిని ఖమ్మం. స్టేషన్ మాస్టర్ నాకు తెలుసు. వాళ్ళతో జెప్పి మొత్తం లిస్ట్ మొత్తం చేసి, చివరకు మిగతా వాళ్ళు చేయకపోతే అన్నీ అయిపోయినాయన్నమాట. ఇదేంటి అయిపోవట్లేదు నాకు ప్రతి వాళ్ళు అన్నాడు. అయిపోవటం ఏంటన్నారు. మొత్తం అయిపోయినాయి రాంప్రసాద్ గారు వచ్చి బుక్ చేసుకున్నారన్నారు. అట్లా నేను అప్పుడు ఆ పర్తి యాత్రప్పుడు సుమారు నేను 600 మందికి బుక్ చేశాను నేను. మా మొత్తం ఆ జోన్ మా జోన్‌లో. 600 మందికి నేను ఖమ్మం నుంచి అవి బుక్ చేసి వాటిని పంపించొచ్చు. ఉన్నట్టు 3 ట్రైన్‌లుండేయి అప్పుడు. 3 ట్రైన్‌లు ఒకటికి ఈ ట్రైను మామూలుగా ప్యాసింజర్ ట్రైన్ ఉండేది. గుంటూరు నుంచి, విజయవాడ నుంచి ఓ 2 ట్రైన్‌లుండేయి. అన్ని ట్రైన్‌లల్లో అన్ని సెంటర్స్ నుంచి ఒక్క చోటనే మనకి కొన్నే ఉంటాయి లిమిటెడ్ కోటా. గుడివాడ. దాని పక్క పక్క స్టేజీలుంటాయి గదా! ఆ స్టేజీలో ఉన్న కోటా మొత్తాన్ని నేను కంప్యూటర్ మీద కాబట్టి టక్కని కొట్టేవాళ్ళు. అట్లా 600 మందికి నేను ఖమ్మంలో ఉండి, మా యొక్క సత్తుపల్లి డివోటీస్ అందరికి గూడా నేను టికెట్లు బుక్ జేశా. అదొక గొప్ప నాకు అనుభూతి. అక్కడికి బోయినాం. పుట్టపర్తి. అక్కడ చక్కగా ఆ యొక్క పర్తి యాత్ర సేవలో అనిల్ కుమార్ గారు స్పీచ్ చేయటం, స్వామి దగ్గర మనకు పాద నమస్కారాలు అందరికి అందించటం. ఇట్లా ఆ పర్తి యాత్రలు కూడా ఘనంగా, గొప్పగా కూడా మేము నిర్వహించడం జరిగింది. ఒక్క పర్తి యాత్రకే నేను అక్కడ ఉన్న తర్వాత నేను మళ్ళీ రంగారెడ్డి జిల్లా వచ్చిన తర్వాత ఇంకో 2, 3 సార్లు అక్కడ ఉన్నా కూడా మధ్యలో ఎప్పుడో పోయేవాడిని. రంగారెడ్డి జిల్లాకు వచ్చిన తర్వాత అక్కడ పర్తి యాత్రలు కూడా నేను మొదట్లో పాల్గొన్నాను. అన్ని కార్యక్రమాల్లో కూడా పోయి రావటం. అక్కడ కూడా సరే అక్కడ ఇవన్నీ నేను చేయలేదు గానీ, మొత్తానికైతే అక్కడ నేను అటెండ్ అయ్యాను. ఈరోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ సత్యసాయి బాబా గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, మా ఒస్సేను నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, మనందరం ఇంకా శక్తినిచ్చి స్వామిని కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చూడాలని కోరుతున్నాను. జై సాయిరాం.